జనవరి 1 ఇది తేదీ మాత్రమే కాదు, ఓ ఎమోషన్. పాత సంవత్సరం మిగిల్చిన జ్ఞాపకాలు మోసుకు వెళుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఓ వేదిక. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేది అందుకే. సంవత్సరంలో 12-1 తేదీలు వచ్చినా జనవరి 1నే ఎందుకు న్యూ ఇయర్ చేసుకుంటారు? అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? వాచ్ ది స్టోరీ. ఆశలు, ఆశయాలు, మరెన్నో ఆలోచనలు. కొత్త ఏడాదికి ప్రపంచం సరికొత్త స్వాగతం. జనవరి 1 ఇది తేదీ కాదు, ఓ ఎమోషన్. జనవరి 1కి ఎందుకింత ప్రాముఖ్యత? అసలు జనవరి 1నే ఎందుకు న్యూ ఇయర్? జనవరి 1 వేడుకలపై చరిత్ర ఏం చెబుతోంది? జనవరి 1 అంటే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే తేదీనే కాదు, చాలా మందికి ఓ ఎమోషన్. ఫస్ట్ కు ముందు, ఫస్ట్ కు తర్వాత అని ప్లాన్ చేసుకుంటారు చాలా మంది. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆలోచనలు అన్నీ కలిపి ఉంటాయి జనవరి 1 చుట్టూ. పాత ఏడాదికి ముగింపు చెప్పి కొత్త ఆశలతో ముందుకు సాగడానికి ఇది ఎమోషనల్ సెంటిమెంట్ లాంటిది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1న వేడుకలు, ప్రార్థనలు, కుటుంబ సమావేశాలు నిర్వహిస్తుంటారు. చాలా మంది ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకుని జీవనశైలి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచానికి జనవరి 1వ తేదీనే కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఒక డౌట్ మాత్రం చాలా మందిలో ఇప్పటికీ అలానే ఉంటుంది. అసలు జనవరి 1వ తేదీనే ఎందుకు న్యూ ఇయర్ గా సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అని. అయితే దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం కొత్తేం కాదు. చరిత్ర నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాల కిందటి నుంచే కొత్త ఏడాది వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. నిజానికి ప్రపంచమంతా ఏటా మార్చి నెలలో వసంతకాలం ప్రారంభమైన రోజు నుంచే కొత్త ఏడాదిగా లెక్క వేసేవారు. అయితే అదే సమయంలో రోమ్ సామ్రాజ్యం 10 నెలలతో కూడిన రోమ్ క్యాలెండర్ ను రూపొందించింది. ఈ క్యాలెండర్ లో తొలి నెల మార్చిగా ఉండటంతో మార్చి 1ని కొత్త ఏడాదిగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అయితే క్రీస్తు పూర్వం 700 కాలంలో రోమ్ 2వ చక్రవర్తి పొంటిలియస్ అప్పటికే ఉన్న రోమ్ క్యాలెండర్ కు జనవరి, ఫిబ్రవరిని యాడ్ చేసి 12 నెలలు ఉన్న క్యాలెండర్ ను రూపొందించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పదవీ కాలాలను జనవరి 1 నుంచి లెక్కగట్టిన మార్చి 1నే కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించేవారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రోమ్ జనాలు జనవరి 1ని నూతన సంవత్సరం ఫస్ట్ డేగా గుర్తించడం మొదలుపెట్టారు. తొలిసారి క్రీస్తు పూర్వం 153లో జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. అయినా నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్నతో పాటు సూర్యచంద్రుల గమనంతో అప్పటి క్యాలెండర్ తేదీలు సరితూగకపోవడంతో వాటి లెక్కలు సరిచేసి క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ను అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్ అనే రోమ్ దేవుడి పేరు మీదుగా వచ్చింది. అందుకే జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్ అధికారికంగా ప్రకటించారు. అయితే క్రీస్తు శకం వచ్చాక యూరోప్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యూరోప్ లో క్రైస్తవ ప్రభావం పెరగడంతో 567లో అప్పటి దేశ పాలకులు జనవరి 1ని కొత్త ఏడాదిగా తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25 నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు. జూలియన్ క్యాలెండర్లోనూ పలు లోపాలను గుర్తించిన పోప్ గ్రెగోరీ 13 వాటికి కొన్ని మార్పులు చేస్తూ 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన క్యాలెండర్ అందరికీ ఆమోదంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటు పడి జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. అయితే బ్రిటన్ మొదట్లో గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరించడానికి ఇష్టపడలేదు. జనవరి 1న కాకుండా మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేది. అయితే కాలక్రమంలో ప్రపంచ దేశాలు బ్రిటన్ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా ఇబ్బందులు మొదలు కావడంతో 1752లో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు స్టార్ట్ చేసింది. అయితే క్యాలెండర్ పరంగా జనవరి 1 అనేది కొత్త సంవత్సరమైన కొన్ని సంస్కృతుల్లో మాత్రం విధానాలు వేరుగా ఉంటాయి. జనవరి 1ని కొత్త ఏడాదిగా పరిగణించరు. మన దేశంలో ఉగాది, గుడిపడవ, విషు లాంటి పండుగలు వేర్వేరు కాలగణనల ఆధారంగా వస్తాయి. అలాగే లూనార్ క్యాలెండర్ ప్రకారం చైనాలో కొత్త సంవత్సరం జరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఒకే తేదీ ఉండాలనే నియమంతో జనవరి 1ని అంతర్జాతీయ న్యూ ఇయర్ గా అంగీకరించారు. కాలంతో పాటు మారిన క్యాలెండర్లు, పాలనా అవసరాలు, మానవ ఆలోచనలే జనవరి 1న వేడుకలు జరుపుకోవడానికి కారణం. అయితే తేదీ ఏదైనా కొత్త ఏడాదికి అర్థం ఒక్కటే, కొత్తగా బతుకులను స్టార్ట్ చేయడం, కొత్త భవిష్యత్ క్రియేట్ చేసుకోవడం. ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్లు, ఫ్యామిలీ మీటింగ్లు, వేడుకలు, ఇలా న్యూ ఇయర్ ను ఆహ్వానించడంతో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొన్ని దేశాల్లో అయితే ఈ సెలబ్రేషన్స్ పీక్స్ లో కనిపిస్తుంటాయి. సాహసాలు, వింత వేషధారణలు, ఇలా రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. అదృష్టం అడ్రస్ వెతుక్కుని రావాలన్నా, లాస్ట్ ఇయర్ కష్టాలు తీరాలన్నా ఇదే కరెక్ట్ అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వింత సంప్రదాయాలు ఉన్న దేశాలేంటి? న్యూ ఇయర్ ను వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సాహసాలు, వింత వింత గెటప్లు, వింతైన ఆచారాలు, వెరైటీగా వేడుకలు. ఏ దేశంలో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి ఆచారాల వెనుక సీక్రెట్ ఏంటి? స్పేస్ లో ఆస్ట్రోనాట్లకు 16 సార్లు న్యూ ఇయర్. బ్రిటిష్ పాలన కంటే ముందు ఇప్పటిలా మన దేశంలో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేవారు కాదట. అప్పట్లో ఎక్కువగా సంప్రదాయ వేడుకలు, పండుగలు మాత్రమే జరుపుకునేవారు. మార్చి, ఏప్రిల్ మాసంలో వచ్చే చైత్ర మాసాన్ని ఎక్కువ మంది కొత్త ఏడాదిగా భావించేవారు. తెలుగు, కన్నడ జనాలు ఉగాది పండుగనే న్యూ ఇయర్ గా జరుపుకుంటారు. మరాఠీ ప్రజలు గుడి పడ్వాను, తమిళ ప్రజలు పుత్తాండు పండుగను కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ ను కొత్తగా వింతగా చేసుకునే దేశాలు ఉన్నాయి. న్యూ ఇయర్ అంటేనే కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు. అయితే అదృష్టం తలుపు తట్టాలన్నా, గతేడాది కష్టాలు పారిపోవాలన్నా వింత పద్ధతులు పాటించాల్సిందే అని కొన్ని దేశాల్లో జనాలు గట్టిగా నమ్ముతారు. ప్రాణాలకు తెగించే సాహసాలు, భయంకరమైన వేషధారణల మధ్య వేడుకలు జరుపుకుంటారు. తూర్పు యూరోప్ దేశమైన రొమేనియాలో జనాలు కొత్త ఏడాది వేళ ఎలుగుబంటి వేషధారణలో కనిపిస్తారు. దీనిని బేర్ డాన్స్ అంటారు. నిజమైన ఎలుగుబంటి చర్మాలను ధరించి డప్పుల శబ్దానికి అనుగుణంగా వీధుల్లో డాన్సులు చేస్తారు. ఇలా చేస్తే ఆ ప్రాంతంలోని దుష్టశక్తులు పారిపోతాయని, కొత్త ఏడాదిలో అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. ఇక స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో హోగ్మనే వేడుకలు ఎంతో వెరైటీగా జరుగుతాయి. ఇక్కడ జనాలు పెద్ద పెద్ద అగ్నిగోళాలను చేతులతో పట్టుకుని వీధుల్లో ప్రదర్శనగా వెళతారు. ఈ మంటల వెలుగులు చీకటిని తరిమేసి జీవితంలో కొత్త వెలుగులను నింపుతాయని అక్కడి జనాల బలమైన నమ్మకం. జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో లీడ్ పోరింగ్ అనే వెరైటీ పద్ధతిని పాటిస్తారు. ఒక చెంచాలో సీసాన్ని కరిగించి దాన్ని చల్లని నీటిలో పోస్తారు. ఆ నీటిలో సీసం ఏ ఆకారాన్ని పొందితే దాన్ని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అంచనా వేస్తారు. గుండె ఆకారంలో ఉంటే ప్రేమ దొరుకుతుందని, ఓడ ఆకారంలో ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారని నమ్ముతారన్నమాట. ఇక రష్యాలోని సాహస వీరులు కొత్త ఏడాదికి స్వాగతం పలికే విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. -డిగ్రీల చలిలో గడ్డకట్టిన నదుల లోపలికి దూకి నీటి అడుగున ఒక క్రిస్మస్ ట్రీని నాటుతారు. తమ పౌరుషాన్ని నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా వారు భావిస్తారు. పనామా దేశంలో మొనెకోస్ అనే ఆచారం ఉంది. ఇక్కడ ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల బొమ్మలను తయారు చేసి తగలబెడతారు. పాత ఏడాదిలో జరిగిన చేదు జ్ఞాపకాలను, చెడును దహనం చేయడానికి ఇది సంకేతం. ఇలా చేస్తే కొత్త ఏడాది ప్రశాంతంగా సాగుతుందన్నది అక్కడి జనాల నమ్మకం. ఇక థాయిలాండ్ లో ఏప్రిల్లో జరుపుకునే కొత్త ఏడాది వేడుకలను సోంగ్క్రాన్ అంటారు. మన హోలీ పండుగలానే ఇక్కడ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. నీరు తమ పాపాలను, కష్టాలను కడిగివేస్తుందని వారి విశ్వాసం. ప్రపంచమంతా ఒకే రోజున పండుగ చేసుకున్నా ఆ సంబరాలు జరుపుకునే విధానాల్లో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. భూమి మీద ఉన్న మనకు ఒక్కసారి న్యూ ఇయర్ వస్తే అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనాట్లు మాత్రం 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటారట. అందుకు కారణం ISS గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరగడమే. 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. దీంతో ISS లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తరువాత రాత్రిని చూస్తారు. ఇక ఒక్క రోజులో ISS భూమి చుట్టూ 16 సార్లు తిరుగుతుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతిరోజు
16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. అలా ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు కొత్త ఏడాదికి 16 సార్లు స్వాగతం పలుకుతారన్నమాట. జనవరి 1 అనేది జస్ట్ ఒక తేదీ మాత్రమే కాదు, దీని చుట్టూ ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు, ఆశలు అల్లుకొని ఉంటాయి.